శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన నా దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం ధ్యానిస్తున్నది మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నీతిమంతులుగా తీర్చే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి మార్గములో అనుసరిస్తున్నప్పుడు నీతి భక్తి కలిగి జీవించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ఉంచడం నీతిమంతుల లెక్కలో తీర్చబడతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు. యెహోవా వారిని ఆపదలను విడిపించిన సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నీతిమంతుల మార్గము దేవునికి తెలియను. మనం కూడా విశ్వాసంలో నీతితో భక్తితో జీవిస్తున్నప్పుడు, శ్రమ కష్టం బాధ ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఇంకా కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించి ఈ లోకంలో ముందుకు సాగింపు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉందురు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాం. మన విశ్వాస దైనందిన ప్రయాణంలో దేవుని నామాన్ని గణపరుస్తూ విశ్వాసం కలిగి లోకంలో సంఘంలో సమాజంలో దేవుని మయపరిచేవాడుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించడం కాక. ఆమె మౌనత్ర స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దాని నుంచి దాన్ని మయం చెల్లించుకుంటాం. యేసు నామంలో ప్రార్థించడం వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.